మనమిత్ర ఈ యాప్ ఇప్పుడు ఒక రకంగా వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి పెట్టిన పేరు మనమిత్ర. ఈ మనమిత్ర ఇది మనది కాదు, మనల్ని ముంచే మిత్ర అంటోంది వైఎస్ఆర్సీపీ. ఇంతకుముందు సేవామిత్ర అనే ఒక యాప్ కూడా తీసుకొచ్చింది గతంలో 2014 నుంచి, అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు. ఈ సేవామిత్ర యాప్ ద్వారానే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా థర్డ్ పార్టీ వాళ్ళకి వెళ్ళింది, అక్కడి నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళి మన డేటాను అమ్మేసుకుంటున్నారు అంటూ అప్పట్లో ఒక రచ్చ నడిచింది. దానికి సంబంధించి అప్పట్లో సోదాలు కూడా జరిగినాయి హైదరాబాద్లో, అక్కడి నుంచి ఆఫీసులో నిర్వహిస్తున్నారు అంటూ, ఎప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి సంబంధించి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మనమిత్ర పేరుతో ఇప్పుడు తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను చౌర్యం చేసే దిశగా ఈ ప్రయత్నం నడుస్తుంది. అంతే తప్ప దీనికి సంబంధించి ముందుగా 530 సేవలు ఎన్నో ఒకేసారి పెడతారని చెప్పారు నారా లోకేష్ గారు. తర్వాత అవి 160 సేవలను అందుబాటులో తీసుకొస్తున్నాం ముందు, తర్వాత మిగిలిన తీసుకొస్తాము అని చెప్తున్నారు అనేది. మరి నిజంగా డాటా చౌర్యానికి ఇటువంటి యాప్లు వాడతారు. ఎందుకంటే మొన్నటి వరకు వాలంటీర్ల ద్వారా డాటా చౌర్యం జరిగింది అనేది మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు, లేదంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు కలిసి అప్పట్లో మెయిన్ పవన్ కళ్యాణ్ గారు బాగా దీని మీద ఫోకస్ చేశారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాలంటీర్లు కూడా అడ్డుకున్నారు. మీకెందుకు ఆధార్ కార్డులు ఇవ్వాలి, మీకెందుకు ఆధార్ నెంబర్లు చెప్పాలి అనేది. ఎందుకంటే అది ప్రభుత్వం అప్పట్లో, ఎందుకంటే దిశ పోలీస్ స్టేషన్ లాంటి యాప్లు కూడా ప్రభుత్వం నిర్వహించింది అనేది. కాకపోతే వాలంటీర్కి అక్కడ ఆధార్ కార్డు చెప్తేనే వాళ్ళ అప్డేట్ అవుతుంది అడ్రస్, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, పథకానికి అర్హులా కాదు ఇవన్నీ తెలుస్తాయి. కానీ దాన్నే అడ్డుకున్నారు, దాన్నే వద్దన్నారు. కానీ ఇప్పుడు ఈ మనమిత్ర అనే పేరుతో మళ్ళీ ఒక యాప్ తీసుకురావడం, ఈ 520 రకాల సేవలు తెస్తామని చెప్పడం, ముందుగా 160 సేవలు తీసుకొచ్చారని చెప్పడం, అందులో చూస్తే ఎంట్రీ ఫామ్ చూస్తే మొత్తం మన డీటెయిల్స్ అన్నీ అందులో ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయడం అది కూడా ఒక థర్డ్ పార్టీ నిర్వహిస్తుంది, అది ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది ఆ యాప్, ప్రభుత్వానికి కూడా కాదు అనేది. ఇక ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది అంటే మన డేటా అంతా ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కదా. మరి ప్రభుత్వం నేరుగా ఆ యాప్ను నిర్వహిస్తే ఆ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ప్రజలకి భయం అనేది ఉండదు. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ పాయింట్ అయితే వైసీపీ రేజ్ చేస్తుంది. ఇది మనమిత్ర కాదు, మనల్ని ముంచే మిత్ర అంటుంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.